ఆచి చికెన్ మసాలా. అర్ధరాత్రి ఎంఐఎం ఎమ్మెల్యే హంగామా చేశారు. ఆసిఫ్ నగర్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగేలా చేశారు. సినిమా సీన్లను తలపించేలా ఇరు వర్గాల యువకులు నడి రోడ్డుపై బాహాబాహీకి దిగారు. గోవుల తరలింపు వ్యవహారం కాస్త రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. గోవులనుకుని ఫ్లైవుడ్ లారీని గోరక్షకులు అడ్డుకున్నారు. అయితే ఆ లారీని అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో వర్గానికి చెందిన యువకులు అక్కడికి భారీగా చేరుకున్నారు. లారీని వదిలిపెట్టాలంటూ వారు డిమాండ్ చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త క్షణాల్లోనే ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఇక విషయం తెలుసుకున్న నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ తన అనుచరులతో కలిసి స్పాట్ కు చేరుకున్నారు. ఇక అర్ధరాత్రి రోడ్డుపై లారీని అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీని ఎందుకు ఆపారంటూ పోలీసులను నిలదీశారు. నాటకీయ పరిణామాల మధ్య ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ నేరుగా ఆ గోవులు తరలిస్తున్నారని ఆరోపణలు వచ్చిన లారీపైకెక్కారు. లారీ క్యాబిన్ లో కూర్చుని ప్రయాణించారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి గుమిగూడిన వారిని చెదరగొట్టారు. अरे जब प्लाईवुड की गाड़ी है ना, अब देखो ना प्लाईवुड की गाड़ी, आओ आओ चलो भाई आ जाओ भाई ఈ ఘర్షణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అర్ధరాత్రి ఎంఐఎం ఎమ్మెల్యే హంగామా సృష్టించడానికి గల కారణాలు మనం చూస్తున్నాం. అయితే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు కదా, ఎవరిపైన కేసు నమోదు చేశారు? రత్న, అర్ధరాత్రి నాంపల్లికి సంబంధించిన ఎంఐఎం ఎమ్మెల్యే అయితే హంగామా అయితే సృష్టించడం జరిగింది. అయితే అర్ధరాత్రి గోరక్షకులు ప్రస్తుతం బక్రీద్ సంభవిస్తున్న వేళ అయితే గోరక్షకులు ఒక కంటైనర్ లారీలో గావులను తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అయితే ఆ లారీని అయితే మేదీపట్నం సమీపంలో ఒక హోటల్ వద్ద అయితే ఆపడం అయితే జరిగింది. దాన్ని ఆపిన వెంటనే కూడా గోరక్షకులు చాలా మంది అక్కడికి చేరుకోవడము, అదేవిధంగా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అయితే పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. అక్కడికి గోరక్షకులతో పాటుగా కొంతమంది ఇతర వర్గాలకు చెందిన వరకు కూడా అక్కడ లారీని ఆపడంతోనే ఆ ప్రదేశానికి అయితే చేరుకోవడం జరిగింది. చేరుకున్న వెంటనే దీంట్లో ఆవులు ఉన్నాయంటూ గోరక్షకులు అయితే పోలీసులకు చెప్పడము, అక్కడికి పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది. అదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు అక్కడ ఎంఐ ఎమ్మెల్యేకి అయితే సమాచారం అయితే అందించడం జరిగింది. అక్కడికి తన అనుచరులతో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్యే అయితే అక్కడ హంగామా అయితే సృష్టించడం జరిగింది. అయితే ఎమ్మెల్యే తను వచ్చిన అనుచరులు అయితే అక్కడ అది సంబంధించిన లారీ ఎలాంటి గోవులు గాని ఆవులు దాంట్లో ఎద్దులు గాని లేవు, దీంట్లో ప్లైవుడ్ మాత్రమే ఉందని చెప్పేసి అక్కడికైతే ఇష్యూ చేయడం అయితే జరిగింది. దీంట్లో దాంతో పాటుగా అక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు అప్పటికే ఎమ్మెల్యే రాక ముందే ఇక్కడ చేరుకున్నటువంటి గోరక్షకులు, అదేవిధంగా మరొక వర్గానికి చెందినటువంటి యువకుల మధ్య అయితే ఘర్షణ వాతావరణము చోటు చేసుకోవడము, తోపులాట జరగడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లారీపై కూడా రాళ్లు విసిరేయడము, డ్రైవర్ కూడా స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటికే అక్కడ అనంతరం అయితే అనుచరులతో పాటు చేరుకున్నటువంటి ఎంఐ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో ప్లైవుడ్ ఉందని చెప్పేసి చెప్పినప్పటికీ పోలీసులు కూడా దాన్ని వారించకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనే దానికి పోలీసులు కూడా ఒక కారణం అయ్యారని చెప్పేసి అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అతను అదే లారీలో కూర్చొని కొద్ది దూరం పిల్లర్ నెంబర్ 76 వరకు కూడా అదే లారీ
లారీలో కూర్చొని మెట్టు నుంచి ఆసిఫాబాద్ పిల్లర్ నెంబర్ 76 వరకు కూడా అక్కడ లారీని తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి లారీలు అక్కడ దాంతో పాటు వచ్చినటువంటి అనుచరులు అదేవిధంగా గోరక్షలకు కూడా దీంట్లో పైన కప్పినటువంటి తార్పల్ని అయితే ఇప్పి ప్లైవుడ్ ఉందని చెప్పేసి అందరికైతే చూపించడం జరిగింది. గోరక్షకులు పైన అయితే హుస్సేన్ అయితే చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీరు కావాలనే ఈ గోరక్షకులు దీంట్లో గోవులు ఉన్నాయా ఎద్దులు ఉన్నాయని చెప్పేసి కావాలని కమ్యూనల్ గా ఇష్యూలు సృష్టించే పని చేస్తున్నారని, ఆవుల పైన అదేవిధంగా వాటిపైన ఎలాంటి ప్రేమ లేకున్నా కూడా వీటిపైన కావాలనే ఇష్యూ చేస్తున్నారు, ముస్లింల పైన కావాలనే గొడవకు దిగుతున్నారని చెప్పేసి ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారిపైన గోరక్షకులు ఈ విధంగా చేయడం భావ్యంగా ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. అయితే గోరక్షకులు మాత్రం కామన్ గా బక్రీద్ సమయంలో జనరల్ గా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎక్కడ తరలిస్తున్నారు, ఏం తరలిస్తున్నారు, కబేలకు ఏ విధమైన మార్గాలతో అయితే కంటైనర్లా లేకపోతే లారీలా ఎలా తరలిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని సమాచారంతోనే జనరల్ గా లారీలు ఆపడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళకు వచ్చిన సమాచారంతో లారీని ఆపడం అయితే జరిగిందని చెప్పేసి గోరక్షకులు చెప్పడము, అక్కడ ఒక ఫాల్స్ సమాచారం రావడం కారణంగానే ఈ విధంగా జరిగింది. అదైతే ఫాల్స్ సమాచారాలు వచ్చినప్పటికీ తెలిసి తెలియనకు కూడా గోరక్షకులు ఈ విధంగా లారీలు ఆపడము, ముస్లింల పైన అబాండాలు వేయడం, ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా అదే సమయంలో అక్కడికి చేరుకుని లారీలో ఏమున్నాయనే ఉద్దేశం గోరక్షకులకు చూపిస్తే ఇంత పెద్ద రాద్ధాంతం జరిగేది కాదు, ఇష్యూ అయ్యేది కాదు, రాళ్లదాడి జరిగేది కాదు, కొంతమందికి గాయాలు కూడా అవడం జరిగింది, వాళ్ళు గాయాల పైన అయ్యేవారు కాదని చెప్పేసి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం జరిగింది. గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం నడుపుతున్నట్టు చెప్పిన విధంగా ఎవరైతే ముస్లింస్ హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారో వాళ్ళు ఎక్కడైతే ప్రభుత్వం చెప్పిన విధంగా గోరక్షకులు ఏ విధంగా గోవులను కాపాడుతున్నారో మేము కూడా గోవులను వధించడం లేదు, అదేవిధంగా ఎదులను కూడా వధించడం లేదు, మేము కూడా హిందూస్థాన్లోనే బతుకుతున్నామని చెప్పేసి ఎమ్మెల్యే అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇంత కారణానికి కారణమై అదేవిధంగా లారీ డ్రైవర్ ని కొట్టడము, అదేవిధంగా ఆ లారీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినటువంటి కొంతమంది పైన మేమైతే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని అయితే హుస్సేన్ అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. రత్న అయితే శివ, అసలు ఆ లారీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్లైవుడ్ తో రావడం చూస్తున్నాం మనం. ఏ ఏరియాకి సంబంధించిన లారీ, దాని యజమాని ఎవరు, ఆ డ్రైవర్ ని ఏమైనా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అయితే దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి అయితే ప్లైవుడ్ కు సంబంధించినటువంటి మెటీరియల్ ఒక గోడౌన్ కి అయితే వెళ్ళడానికి మెహదీపట్నం మీదుగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లారీ. అయితే గోరక్షకులకు అందిన సమాచారం జనరల్ గా ప్రతి ఏరియాలో కూడా పోలీసులు అయితే అవుట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఏరియాలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 15 రోజుల పాటు అంటే బక్రీద్ అయిపోయే వరకు కూడా దాదాపుగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ లారీలు కూడా కంటైనర్లు కూడా అయితే ప్రతిదీ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే గోరక్షకులకు మాత్రం వచ్చిన సమాచారం కొద్దిగా మిస్ కావడం, అదేవిధంగా ఫాల్స్ మెసేజ్ రావడంతో ఈ ఇష్యూ అనేది జరిగింది. అయితే కొన్ని సందర్భాలలో గతంలో కూడా చూసాము, ఎంతో మంది గోరక్షకులు చాలా మంది గోవులను కాపాడము, కేసులు కావడము, ఇష్యూలు కావడము అన్ని కూడా జరిగాయి. అదే తరహాలోనే మాకు సమాచారం వచ్చిన దానిపైనే గోవులను రక్షించడానికి మాత్రమే ఈ పని చేశాము. మరి ఎవరిపైన కూడా ఎలాంటి కమ్యూనల్ గా కానీ ఇతర వర్గాల పైన కూడా ఎలాంటి లేదని చెప్పేసి అయితే గోరక్షకులకు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో అంటే రాత్రి ఏదైతే నగరంలో నిషేధిత ఆజ్ఞలు ఉంటాయి, లారీలు కానీ ఇతర హెవీ వెహికల్స్ కూడా కొంత సమయం తర్వాత మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఆ సమయంలోనే ఈ లారీ అక్కడికి వెళ్తుండడము, గోరక్షకులు అడ్డుకోవడము, పోలీసులు కూడా అదే సమయంలో అక్కడ వాళ్ళని వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాల మధ్యలో ఎక్కువ ఘర్షణ చోటు చేసుకోవడంతో లాఠీ చార్జ్ కూడా చేయడం అయితే జరిగింది. అయితే ఒక్కసారిగా పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి డీసీపీ కానీ అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి సిఐ కానీ అక్కడ ఉన్న దాన్ని లారీని ఒకసారి చూసి చెప్తే ఇంత ఇష్యూ జరగపోయేదని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక అర్ధరాత్రి వరకు కూడా ఒక సినిమాను తలపించేటువంటి హైదరాబాద్ అయితే ఒక ఎమ్మెల్యే అయితే క్రియేట్ చేయడం జరిగింది. లారీ పైకి ఎక్కడము, అదేవిధంగా వాళ్ళ అనుచరులతోని లారీని తీసుకొని వెళ్లడము, అదేవిధంగా దాంతో అక్కడ ఉన్నటువంటి గోరక్షకులు కూడా దాంతో పాటు లారీతో పాటు పరిగెత్తడము, అనుచరులు కూడా దాంతో పాటు పరిగెత్తడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెహదీపట్నం ఆసిఫ్ నగర్ ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే అర్ధరాత్రి పూట బయటకు సొంత ప్లేస్ లకు వెళ్లే వాళ్ళు, తీవ్ర వాహనదారులు కానీ అదేవిధంగా ఇతర కార్లు కానీ బైక్లపై వెళ్లేవారు, రోడ్డుపై వెళ్లి కూడా తీవ్ర ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. రత్న, థ్యాంక్ యూ శివ. अरे जब प्लाईवुड की गाड़ी है ना, अब देखो ना प्लाईवुड की गाड़ी, आओ रोड पे बैठो, चलो भाई चलो भाई।
भाई आ जाओ भाई आ जाओ भाई